Yeah, good morning, all of you. Voice is clear. Good morning. Yeah, very good morning, Andy. Yeah, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? ఓకే గైస్. సో నిన్నటి క్లాస్లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ ఓచర్ టైప్ కీస్. అసలు ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి? ఓచర్ టైప్ కీస్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఓచర్ టైప్ కేస్‌లో మీరు చూసుకున్నట్లయితే లైక్ మీకు ప్రతి ఒక్కరికి కీబోర్డ్ ఉంటుంది. ఆ కీబోర్డ్‌లో ఫంక్షన్ కీస్ ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌కి ఒకలా ఉపయోగపడతాయి. ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌కి ఒకలా ఉపయోగపడతాయి. అందరికి ఒకే విధంగా ఉపయోగపడవు. అంటే ఎఫ్1 నుంచి ఎఫ్12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఆ ఫంక్షన్ కీస్ ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒకలా ఉంటాయి. టాలీలో ఒకలా ఉంటాయి. పైథాన్‌లో ఒకలా ఉంటాయి. జావాలో ఒకలా ఉంటాయి. అన్నిట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడతాయి. సో, వాటిని మనం టాలీలో ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం క్లియర్‌గా తెలుసుకుంటాం. ఓకే. పీపీటీ కనపడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యాహ్! చూడండి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్డ్‌గా టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ 24 వోచర్ టైప్ కీస్ ఏంటి? లైక్ కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్. వీటిని రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. రైట్ సైడ్‌లో ఉన్నాయి కదా! వాటిని రేర్‌గా ఉపయోగిస్తాం. పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జనరల్. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుంటాం క్లియర్‌గా. సో, వీటిని ఎన్ని కేటగరీస్‌గా డివైడ్ చేశారు అనేది తెలుసుకున్నాం. 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. వీటిని 4 కేటగరీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగరీస్‌లో ఏ వోచర్ ఏ అండర్‌లో వస్తుంది? ఏ వోచర్ ఏ అండర్‌లో వస్తుందని కూడా మనం తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి. అకౌంటింగ్ వోచర్స్ కింద ఏమేమి వస్తాయి? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం వోచర్. మనము న్యూగా ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్‌కు క్యాపిటల్ అనేది కావాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. సో, ఆ క్యాపిటల్ అనేది ఓనరే బిజినెస్‌కి ఇస్తాడు. అప్పుడు మన బిజినెస్‌కి అది ఇన్‌కమ్ అవుతుంది. ఇన్‌కమ్ అవుతుంది అంటే రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. తర్వాత బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ మనం మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. అప్పుగా పర్చేజ్ చేస్తామనుకోండి. అప్పుడు పర్చేజ్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్‌కి డబ్బులు పే చేయాలి కదా! అప్పుడు పేమెంట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. పేమెంట్ వోచర్‌లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో, పర్చేజ్‌కి అపోజిట్ పేమెంట్ వస్తుంది. ఓకే. సో, తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్స్ అనేది చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. అప్పుగా సేల్ చేస్తాం. తర్వాత కస్టమర్ డబ్బులు ఇవ్వాలి కదా! బయట నుంచి మన బిజినెస్‌కి డబ్బులు వస్తుందంటే రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. రిసిప్ట్ వోచర్. తర్వాత బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ క్యాష్ డిపాజిట్ గాని, విత్‌డ్రా గాని అలా జరిగితే కాంట్రా వోచర్‌లో పోస్ట్ చేస్తాం. తర్వాత ఏవైనా పర్చేజ్ రిటర్న్ జరిగినా సేల్స్ రిటర్న్‌గా మనకి జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం సర్వీస్‌లో. అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్,
సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇంక మెమరాండం వోచర్ అంటే మనకు నెలకు ఒక 5,000 చిల్లర ఖర్చులు జరుగుతాయి. కన్ఫర్మ్‌గా జరుగుతాయని ముందుగానే మెమరాండం వోచర్‌లో ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. యెస్, 5,000 జరిగాయి అంటే దాన్ని పేమెంట్‌గా మార్చుకుంటాం మెమరాండం వోచర్ నుంచి. వీటిని అకౌంటింగ్ వోచర్స్ అంటాం. నెక్స్ట్ స్లైడ్‌లో మీకు క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్‌లో మనకి స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. స్టాక్ జర్నల్ అంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ఫిజికల్‌గా ఎంత స్టాక్ ఉంది అని కౌంట్ చేస్తాం. ఈ డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, రిజెక్షన్, రిజెక్ట్స్ అవుట్ సేల్స్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా ఉపయోగిస్తాం. ఇంకా మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం వీటిని ఉపయోగిస్తాం. ఏదైనా ఇప్పుడు ఫోన్‌ల మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్‌ల మ్యానుఫ్యాక్చరింగ్, బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళకి ఇంత స్టాక్ తయారు చేయాలి. 3 నెలలకు ఒక 100 స్టాక్ తయారు చేయాలని రా మెటీరియల్ ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు ఆ 3 నెలల లోపల ఆ స్టాక్ తయారు చేసి మనకిచ్చేయాలి. మెటీరియల్ ఇన్ మనం ఇచ్చేటప్పుడు, వాళ్ళు మనకు స్టాక్ ఇచ్చేటప్పుడు మెటీరియల్ అవుట్. దిస్ ఈస్ ద ఇన్వెంటరీ వోచర్స్. నెక్స్ట్ ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్ అంటే ఏంటి మనకి పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. ఓకే. ఇప్పుడు యాహ్! ఇప్పుడు చూడండి ప్రీవియస్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అనేది కూడా మల్టిపుల్ గోడౌన్స్ ఉంటాయి కదా! ఒక ఫ్యాక్టరీలో తయారైన తర్వాత మల్టిపుల్ గోడౌన్స్‌లో ఉన్న స్టాక్ ఏదైనా మార్చుకోవాలనుకున్నా, మల్టిపుల్ బ్రాంచెస్‌లోకి పంపించాలనుకున్నా ఈ మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్‌లో కూడా యూజ్ చేస్తాం. తర్వాత మనకి ఈ జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఏదైతే ఉందో పర్టిక్యులర్‌గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తయారు చేసేది కావచ్చు, ఐఫోన్‌లు తయారు చేసే కంపెనీస్ కావచ్చు, సో తర్వాత కార్లు తయారు చేసే కంపెనీ కావచ్చు, బైక్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు. సో జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటారు. పర్టిక్యులర్ స్టాక్ ఇచ్చేసి మాకు ఇంత స్టాక్ కావాలి అంటే ఒక 3 నెలల, సంవత్సరం అనే టైం ఇచ్చేస్తారు. ఆ లోపల తయారు చేసి ఇవ్వాలి. ఆ తయారు చేసిన స్టాక్‌ని మనం గోడౌన్స్‌లో పెట్టుకుంటాం. గోడౌన్స్ అంటే మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్. అయి గోడౌన్స్‌లలో పెట్టుకుంటాం. తయారు చేసిన మెటీరియల్‌ని. ఓకే. ఇవి ఆర్డర్ వోచర్స్‌లో వస్తాయి. ఇప్పుడు ఆర్డర్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన స్టాక్ గూడ్స్ ఉంటుంది. మనం మార్కెట్‌లో వెళ్లి సప్లయర్‌కి ఆర్డర్ పెట్టుకుంటాం. మాకింత స్టాక్ కావాలి అని. డబ్బులు ఇవ్వం. అడ్వాన్స్‌గా ముందుగా చెప్పి పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ పర్చేజ్ ఆర్డర్. ఇంక సేల్స్ ఆర్డర్. మాకే బిజినెస్ ఉంది. మీ ఫ్రెండ్స్ ఎక్కడో బయట కొనడానికి వెళ్తారు. ఎక్కడో కొనడం ఎందుకు? నా దగ్గర కొనమని అడుగుతావు. అప్పుడు అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. నీకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఇవి ఆర్డర్ వోచర్స్ కిందకొస్తాయి. నెక్స్ట్ పేరోల్ వోచర్స్. ఇది ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇచ్చేటప్పుడు పేరోల్‌లో అటెండెన్స్ వోచర్, పేరోల్ వోచర్స్. సో ఎన్ని రోజులొచ్చారు? ఎన్ని ఓవర్ టైమ్‌లు చేశారు? అతనికి సాలరీ ఎంత ఇవ్వాలి? అనేది పేరోల్ వోచర్స్‌లో మనం చెక్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా 24 రోజా టైప్ కీస్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ. మనకు సింగిల్ ఎంట్రీ అంటే పర్టిక్యులర్స్, అమౌంట్ చూపిస్తుంది. అదే డబుల్ ఎంట్రీ అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ చూపిస్తుంది. వాటిని మనం మార్చుకోవాలి. సో వోచర్స్‌లోకి వెళ్లి చేంజ్ మోడ్‌లోకి వెళ్లి సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ కేసు. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు. సో తర్వాత నెక్స్ట్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది క్యాపిటల్. క్యాపిటల్ తర్వాత మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? చెప్పండి. ఏప్రిల్ 1 దగ్గర నుంచి.
ఏప్రిల్. ఏప్రిల్ 1 దగ్గర నుంచి మార్చ్ 30. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 31కి ఎండ్ అవుతుంది. ఇది మనకు తెలిసింది. ఓకే. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనాన్షియల్ డేట్‌లో ప్రతిరోజు డేటు, మంతు, ఇయరు ఇవి మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. F2 అంటే డేటు. అంతే కదండీ! సో, ఒకటో తారీఖున పర్చేజ్ జరిగిందా? రెండో తారీఖున సేల్ జరిగిందా? మూడో తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా? నాలుగో తారీఖున ఇన్‌కమ్ జరిగిందనేది మ్యాండేటరీ కదా! సో, కాబట్టి F2 డేట్ మార్చి మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. అందుకోసం F2ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ F4 అంటే కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం బిజినెస్ పెట్టిన తర్వాత మన బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది. లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. ఓకే. సో, అలా అనమాట. కంపల్సరీగా. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రావల్స్, ఎస్‌బీఐ బ్యాంక్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అంటే ఇప్పుడు మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. అది తీసుకొని వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం, లేదంటే బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోవడం. మనకు 2 బ్యాంకులుంటే ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. తర్వాత క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌కి మార్చుకోవడం. ఇప్పుడు ఒక నెలలో చిల్లర ఖర్చులు అయితాయండి. 5,000, 10,000 ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా కొంత అమౌంట్ పెట్టి క్యాష్ రూపంలో పెట్టుకుంటాం. ఆ పెట్టి క్యాష్ రూపంలో పెట్టుకొని ఆ అమౌంట్‌తో మళ్ళీ బిజినెస్ అంతా చేస్తాం. సో, ఇలాంటి 4 ట్రాన్సాక్షన్స్ ఏవొచ్చినా F4 కాంట్రోల్‌లో తీసుకోవాలి. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్‌లు మాత్రమే F4 కాంట్రోల్‌లో వస్తాయి. మిగతాటి ఏవి రావు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంక బిజినెస్ స్టార్ట్ చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్ విత్‌డ్రా చేస్తున్నారు. ఇంక బిజినెస్‌కి స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం వస్తది. అప్పుడు F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. సో, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తుంది. ఎలా? క్యాష్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు, చెక్కు ద్వారా పర్చేజ్ చేయొచ్చు, అప్పుగా అయినా పర్చేజ్ చేయొచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా. ఇక్కడ నేను అసెట్స్ అని చెప్పలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేయడం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసి మార్కెట్‌లో సేల్ చేయడం. ఓకే. ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ మన బిజినెస్ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మన బిజినెస్? డబ్బులు పే చేయాలి. ఎవరికి పే చేయాలి? సప్లయర్‌కి. F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ పర్టిక్యులర్ పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫ్రమ్ గుణ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్ ఎవరి దగ్గర కొన్నామండి. ఇప్పుడు మన బిజినెస్ 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా! అప్పుడు మన బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది. క్యాష్ పెయిడ్ టు గుణ ట్రేడర్స్, చెక్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. F9 అంటే పర్చేజెస్. అది క్యాష్‌కు పర్చేజ్ చేసినా, చెక్‌కు పర్చేజ్ చేసినా, అప్పుగా పర్చేజ్ చేసినా F9 తీసుకోవాలి. ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. అసెట్స్ కాదు. తర్వాత F5 అంటే ఏంటి? మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన యొక్క సప్లయర్‌కి మనం డబ్బులు పే చేయాలి. F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే. ఇవి కాకుండా మన బిజినెస్‌లో జరిగే మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో, వాటిని F5 పేమెంట్ అంటారు. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? చెప్పండమ్మా. చెప్పండి గైస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి? కింద వేజెస్ హ్మ్. వేజెస్ ఓకే. వెరీ గుడ్. ఇంకా? రెంట్, హ్మ్. గూడెం రెంట్లు, హ్మ్. పేరెంట్స్, హ్మ్. ఫ్యూయల్ ఓకే. వెరీ గుడ్. ఇంకా? అండ్ ఎలక్ట్రిక్ బిల్లు. ఓకే. ఇంకా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద సాలరీస్, హ్మ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద సాలరీస్, హ్మ్.
కరెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్. వెరీ గుడ్. అవి ఏ వచ్చినా కూడా F5 పేమెంటే తీసుకోవాలి. మన బిజినెస్ నుంచి అమౌంట్ డబ్బులు బయటికి వెళ్తుంది అంటే కంపల్సరిగా పేమెంటే తీసుకోవాలి. తర్వాత F8 సేల్స్, క్యాష్ ఆర్ ట్రేడ్ సేల్స్. స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ అనేది చేస్తాం. ఓకే, సో క్యాష్ సేల్స్ అంటే క్యాష్కైనా సేల్ చేయొచ్చు, చెక్కుకైనా సేల్ చేయొచ్చు, లేదంటే అప్పుగా అయినా సేల్ చేయొచ్చు. అప్పుడు ఏకి తీసుకోవాలి? F8 సేల్స్ తీసుకోవాలి, క్యాష్ ఆర్ ట్రేడ్ సేల్స్. ఓకే, తర్వాత F6 రిసిప్ట్. ఇప్పుడు అప్పుగా సేల్స్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేస్తాం? కస్టమర్స్ దగ్గర నుంచి క్యాష్ ఆర్ చెక్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే, F6 రిసిప్ట్ అంటే ఇప్పుడు కస్టమర్కి సేల్ చేస్తాం స్టాక్ ఆర్ గూడ్స్. కస్టమర్ ఎలా తీసుకున్నారు మన దగ్గర? క్యాష్ ద్వారా తీసుకుండొచ్చు, చెక్ ద్వారా తీసుకుండొచ్చు, లేదంటే అప్పు ద్వారా తీసుకుండొచ్చు. తర్వాత ఒకవేళ అప్పుగా తీసుకుంటే కస్టమర్ మనకు 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇస్తాడు. సో F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండర్లో ఏ వస్తాయో వాటన్నిటిని కూడా రిసిప్ట్లోనే తీసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్కమ్ లో రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, శాలరీ రిసీవ్డ్, ఇలా రిసీవ్ చేస్తాం. డైరెక్ట్ ఇన్కమ్ కింద డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి చెప్పండి? మీకు ఇచ్చే మొత్తం కంటెంట్ కూడా మెటీరియల్లోనే ఉంటుంది. మీకు ఇచ్చే మొత్తం కంటెంట్ మెటీరియల్లోనే ఉంటుంది, అవి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటి ఏవి ఇచ్చినా కూడా మనం రిసిప్ట్లోనే తీసుకోవాలి. F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ డిప్రిషియేషన్, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తారు ఇయర్. పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు కస్టమర్స్. ఇవి ఏవైనా వస్తే F7 జర్నల్లో పోస్ట్ చేస్తాం. తర్వాత ఇన్వెంటరీ అంటే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. ఇంకా డిప్రిషియేషన్ అనేది అసెట్స్ మీద కామన్గా తీసేస్తాం. వీటిని F7 జర్నల్ అని చెప్తాం. ఓకే, అంతే అండి. మహా అంటే ఒక 7 కీస్ ఉంటాయి, వీటిని బాగా గుర్తుపెట్టుకుంటే టాలీ వచ్చేస్తుంది. ఇప్పుడు చార్ట్ చూడండి, ఈ చార్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రాణం అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, పర్చేజ్ ఎన్ని రకాలు? 2 రకాలు, స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు చూడండి, స్టాక్ ఆర్ గూడ్స్, మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ 1 lakh 2 lakhs క్యాష్ ఇచ్చింది, లేదంటే చెక్ ఇచ్చింది, లేదు అంటే అప్పుగా తెచ్చుకుంది. అప్పుడు ఏకి తీసుకోవాలి? F9 స్టాక్ ఆర్ గూడ్స్ అని నేను చెప్తున్నా, ఇక్కడ అసెట్స్ అని నేను చెప్పలేదు. ఎగ్జాంపుల్, ఎన్ని రకాల ట్రాన్సాక్షన్లు వస్తాయి? క్యాష్ పర్చేజెస్ F9, పర్చేజ్ ఫర్ క్యాష్ F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ F9, పర్చేజెస్ ఫ్రమ్ కిరణ్ ఎంటర్ప్రైజెస్ F9, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F9. ఇలా 5 రకాల 7 రకాల ట్రాన్సాక్షన్లు వస్తాయి. ఎలా వచ్చినా F9 తీసుకోవాలి. తర్వాత అసెట్, ఆఫీస్ పర్పస్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ, ఇవి అసెట్స్. అసెట్స్ అంటే ఎలా వస్తాయంటే, ఒక అసెట్ని క్యాష్కి పర్చేజ్ చేసిన, చెక్కు పర్చేజ్ చేసిన F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజ్ ఫర్ క్యాష్ F5. తర్వాత అదే అప్పుగా పర్చేజ్ చేస్తే, కంప్యూటర్ పర్చేజెస్ టు సంధ్య ఎంటర్ప్రైజెస్
purchase computer purchases from Sandhya Enterprises, F7. Furniture purchases from Balaji Traders, F7. Machinery purchases from Karthik Enterprises, F7. ఒక అసెట్‌ని క్యాష్ కానీ, చెక్ గాని పర్చేజ్ చేస్తే F5. ఒక అసెట్‌ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వచ్చింది. ఏకి తీసుకోవాలి. ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. చెప్పండి. F5 sir. వెరీ గుడ్. ఎందుకు? కంప్యూటర్ అనేది అసెట్ కాదు సార్. వెరీ గుడ్. సో అక్కడ పేరు వచ్చిన లాస్ట్లో జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్. ఓకే. ఎక్కడ కొన్నావు అంటే పర్టికులర్ పర్సన్ దగ్గర. ఎలా కొన్నావు? క్యాష్ ద్వారా. తర్వాత మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి. చెప్పండి. ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్. F5 సార్. యా. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి. రిసిప్ట్. F7. పర్చేజెస్ ఫ్రమ్ F9 సార్. దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్. F9. వెరీ గుడ్. పర్చేజ్ పక్కన ఏముంది అని గమనించండి. పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా? అసెట్ లేదు అంటే కళ్ళు మూసుకొని F9. పర్చేజ్ పక్కన ఏముంది అని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అసెట్ ఉందా లేదా? అసెట్ లేదు అంటే ఇంక మీరు ఏం ఆలోచించకూడదు. F9. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ ఆన్ క్రెడిట్. F5 సార్. ఆన్ క్రెడిట్. F7 సార్. F7. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్. F5. F5. వెరీ గుడ్. F7. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రదర్. సేల్స్లో కూడా సేమ్. సేల్స్ 2 రకాలు. స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే. ఇక్కడ సేల్స్ కూడా 5-6 రకాలు ఉంటాయి. క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా F8, స్టాక్ సేల్స్ టు లాసే ఎంటర్ప్రైజెస్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు క్రిస్టా ఎంటర్ప్రైజెస్ అన్నా F8, సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా F8, జస్ట్ సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా F8. ఓకే. 7 రకాల 5 రకాల సేల్స్ ఉంటాయి. ఎలా ఉన్నా F8 తీసుకోవాలి. నెక్స్ట్ అసెట్. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. సో అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ చెక్ F6. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6. ఒక అసెట్ని మనము అప్పుగా సేల్ చేస్తే F7. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F7 ఆన్ క్రెడిట్. ఒక అసెట్ని అప్పుగా సేల్స్ చేస్తే F7. ఓకే డన్. మళ్ళీ దీనిలో ట్విస్ట్ ఉంటుంది. ఫర్నిచర్ సోల్డ్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి. F6. మెషినరీ సోల్డ్ టు పల్లవి ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి. F7 సార్. వెరీ గుడ్. స్టాక్ సేల్స్ టు ప్రవళిక మర్చెంట్స్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి. F6 సార్. F8. స్టాక్ అని చెప్పిన బ్రదర్ F8.
F8 సార్ F8 సార్ ఇక్కడే మోసపోతారు. వీటిని ప్రాపర్‌గా అనాలిసిస్ చేస్తేనే మీరు అర్థం చేసుకుంటారు. సేల్స్ పక్కన ఏమి ఉంది అనేది ఇంపార్టెంట్. స్టాక్ ఉందా లేదా? లేదంటే అసెట్స్ ఉన్నాయా లేదా? ఒక సైడ్ గుర్తుపెట్టుకోండి. సేల్స్ పక్కన అసెట్స్ ఉన్నాయా లేవా? అసెట్స్ లేవు అంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకొని F8 అనుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఎక్కి తీసుకోవాలి. సార్ F9 sir. F9 పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F9 sir. F5 సార్ ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 4,000 క్రెడిట్ ఎక్కి తీసుకోవాలి. F7 sir. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఎక్కి తీసుకోవాలి. F5. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F5 సార్ F5. వెరీ గుడ్. స్టాక్ సేల్స్ టు జానో మర్చెంట్స్ 40,000 ఎక్కి తీసుకోవాలి. F8 F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ F8. F6 సార్ ల్యాండ్ సేల్స్ టు గుణ సొల్యూషన్స్ 40,000 క్రెడిట్ ఎక్కి తీసుకోవాలి. F7 F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఎక్కి తీసుకోవాలి. F6 F. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F6 సార్ F6. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్ ఎక్కి తీసుకోవాలి. F7 సార్ 7. వెరీ గుడ్. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F9. F5 సార్ వెరీ గుడ్. F5. ఇలాగా మీరు నిన్న 5 ప్రాబ్లమ్స్ చేశారు కదా! ఆ 5 ప్రాబ్లమ్స్‌కి మీరు ఐడెంటిఫై చేయాలి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎంట్రీ చూస్తానే మీరు ఫంక్షన్ కీ చెప్పేయాలి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్‌పెన్సా? రిసిప్ట్ సార్ రిసిప్ట్ అంటే ఎక్కి తీసుకోవాలి. F6 సార్ వెరీ గుడ్. పర్చేజ్ అంటే F9 వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు అంటే క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే రిసిప్ట్ సార్ F6 మన బిజినెస్ Payment, sir. డబ్బులు Yeah. బయటికి పేమెంట్ వెళ్తుంది సార్ అంటే F5 F5 పేమెంట్. F5 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F8 సార్ F8. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F6 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే కాంట్రా సార్ వెరీ గుడ్. F4 రెంట్ అంటే రెంట్ పేమెంట్ సార్ వేజెస్ అంటే F5 డిస్కౌంట్ సార్ రిసీవ్డ్ వేజెస్ అంటే పేమెంట్ సార్ F5 సార్ డిస్కౌంట్ రిసిప్ట్ సార్ వెరీ గుడ్. F6 ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్ సార్ వెరీ F6 గుడ్. చూసారా? ఈ 3 డేస్ క్లాసెస్ విన్న తర్వాత మీకు ఒక ప్రాబ్లం మీద ఒక ఐడియా వచ్చేసింది. ఇదే మనకు కావాల్సింది. బట్టి కొట్టకూడదు సబ్జెక్ట్‌ని. లాజికల్‌గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత నెక్స్ట్ కొన్ని టెక్నికల్ పాయింట్స్, కొన్ని కన్‌ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. చాలామందికి క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్,
లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పే టు అవర్ కంపెనీ. వీటి మీద డౌట్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ పేరు లోకేష్ ఇన్ఫోటెక్. దాని అంతగా అది పని చేసుకోలేదు. దీని ప్లేస్లో ఎవరు నిలబడి ఆలోచిస్తారు? ఓనర్. ఓనర్ పేరేంటి? లోకేష్. ఓనరే బిజినెస్లో నిలబడి బిజినెస్ పర్సెప్షన్లో ఆలోచిస్తాడు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎవరి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది? ఓనర్ దగ్గర. ఓనరు బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు రాయకుండా యాజ్ పర్ అకౌంట్స్ బుక్స్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ రాస్తుంది. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాస్తుంది. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే అది బిజినెస్ కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలమ్మా ఇక్కడ? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? సార్ రిసిప్ట్ సార్ వెరీ గుడ్. రిసిప్ట్ అంటే F6 F6. ఓకే. ఎఫ్ ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు, బిజినెస్ కి ఇన్కమ్. బిజినెస్ 5 years ఉపయోగించుకుంది. 5 సంవత్సరాల తర్వాత అదే 5 లక్షలు ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో క్యాపిటల్ మీద ఇంటరెస్ట్ అడుగుతాడు. సో 5 లక్షలు కాస్త 6 లక్షలు అయింది. అంటే 1 లక్ష ఇంట్రెస్ట్ అన్నమాట. సో అప్పుడు బిజినెస్ నుంచి 6 లక్షలు బయటికి పోయింది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్ ఎక్స్పెన్స్ అంటే ఏకి FI. తీసుకోవాలి? ఎఫ్ఐ. FI సార్ FI. వెరీ పేమెంట్ గుడ్. అర్థమైనాయా ఈ రెండు కాన్సెప్ట్? యా, క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? నెక్స్ట్, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ 5 lakhs అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరు బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు, దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. ఇప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది, అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్ FI సార్ పేమెంట్. ఇప్పుడు ఓనరు బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. 2 years ఉపయోగించుకొని బిజినెస్కి అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ అడుగుతుంది. దేని మీద? డ్రాయింగ్స్ మీద. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇప్పుడు అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? 2 లక్షలు కాస్త 3 లక్షలు ఇన్కమ్ అయింది. సార్ ఇన్కమ్ సార్ F6. వెరీ గుడ్. ఇన్కమ్స్ F6. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? FI సార్ సో ఎఫ్. నెక్స్ట్, ఇప్పుడు టాటా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 lakh, ఆ 1 lakh కాస్త 2 lakhs అయింది విత్ ఇంట్రెస్ట్ తో. సో అప్పుడు అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్ Income. F6. నెక్స్ట్, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న బ్యాంకుల దగ్గరలో కానీ ఏదైనా మనుషుల దగ్గర కానీ అప్పు తీసుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్, ఒక 2 lakhs అప్పు తీసుకుంది. వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్ ఇన్కమా? F6. ఇన్కమ్ అంటే F6. F6. ఇప్పుడు మన బిజినెస్ లోన్ తీసుకుంది. మన బిజినెస్ లోన్ తీసుకున్న తర్వాత మన బిజినెస్ నెల నెల వాళ్ళకి ఏం కట్టాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. నెల నెల మన బిజినెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి. అది ఎక్స్పెన్స్ ఇన్కమా? పేమెంట్ సార్ FI. సో ఎఫ్. వెరీ గుడ్. సో తర్వాత లోన్ గివెన్, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. సో మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చిందంటే ఇచ్చేంత వరకు అది మనకి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్ ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? FI. వెరీ గుడ్. FI సార్ సో తర్వాత తీసుకున్న వాళ్ళు లోను నెల నెల మన బిజినెస్ కి ఇంట్రెస్ట్ కడతారు. వాళ్ళు కట్టే అమౌంట్ మనకి ఏమవుతుంది? ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్ F6 సార్ వెరీ గుడ్. రిసిప్ట్. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అంటారు. వీటిని ప్రాపర్గా అర్థం చేసుకుంటే సబ్జెక్టు ఇంకా బాగుంటుంది. ఓకే, మీరు మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ
ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. అనుకున్నప్పుడు మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి tallysolutions.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఇక్కడ డౌన్‌లోడ్‌లోకి వెళ్ళాలి. డౌన్‌లోడ్‌లోకి వెళ్ళి లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2. సో, రైట్ సైడ్‌లో ఉండేది ఎడిట్ లాగ్. అది ఆడిటర్‌లు, సీఏలు ఉపయోగిస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మనం స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్ యూజ్ చేస్తాం. ఇక్కడ దీంట్లో లేటెస్ట్‌గా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సెటప్ ఫైల్. ఈ విధంగా 45.2 ఎంబీ ఉంది. డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ అయిన తర్వాత దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. సెటప్ ఫైల్ మీద. యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్. సో, ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఆల్టర్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ మీకైతే ఇన్‌స్టాల్ ఉంటది. ఆల్రెడీ నా దాంట్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అయింది కాబట్టి ఆల్టర్ అని చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాల్ అని ఉంటది. ఇన్‌స్టాల్ అడిగిన తర్వాత ఇంకా 2 అలో ఫీచర్స్ అడుగుతది. అలో చేయండి. అలో చేసిన తర్వాత స్టార్ట్ టాలీ ప్రైమ్ ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత స్టార్ట్ టాలీ ప్రైమ్ అని వచ్చేస్తది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు టాలీ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. సో, అది ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత డెస్క్‌టాప్ మీదకి మీకు ఐకాన్ ఇలా కనబడుతుంది. డెస్క్‌టాప్ మీద ఐకాన్ ఇలా కనబడుతది. టాలీ ప్రైమ్ ఐకాన్. ఓకే. సో, అక్కడికి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిందని అర్థం. సో, టుమారో మనం ఫస్ట్ క్లాస్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది టుమారో క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఈ రోజుతో బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే 1కి 2 సార్లు వింటారో సబ్జెక్ట్ కంపల్సరీగా వాళ్ళకి బాగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? ఓకే. రైట్. Yes, యాహ్! sir. సో, లైక్ సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్, లైసెన్స్ క్రెడెన్షియల్స్ 10,000 ప్యాకేజ్ పే చేసిన వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇంకా పెండింగ్